సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది మహిళలతో పాటు ఇక్కడ ఎవరైతే నివాసం ఉంటున్నటువంటి 300 క్వార్టర్స్కి సంబంధించినటువంటి నివాసులు కూడా ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. అంకుల్ మీరు చెప్పండి, మీ బాధ ఏంది అసలు? ఎన్ని రోజులుగా ఇదంతా కూడా మీరు అనుభవిస్తూ ఉన్నారు? ఈ ఆక్యుపై గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆక్యుపై గురించి మేము గత 40 సంవత్సరాలు ఇక్కడనే ఉంటున్నాం. 80 దశకం నుంచి ఇక్కడనే ఉంటున్నాం. ఇల్లు ట్యాక్స్ కడుతున్నాం, నల్ల బిల్లు కడుతున్నాం, కరెంట్ బిల్లు కడుతున్నాం. నీళ్ళ వసతి కూడా లేకుండే, నీళ్ళ వసతి చేసారు. తర్వాత ఇప్పుడు ఎవరైతే కబ్జా ఉండరు వల్ల వాళ్ళు మాకు అంతమే కొనుక్కున్న తర్వాత వాళ్ళు మాకు రిజిస్టర్ చేస్తా అని చెప్పేసి అన్నారు. కానీ ఇంతవరకు మా పేరు మీద ఏ నెంబర్ మా పేరు మీద వస్తలేదు. ఎవరు అన్నారు మీకు? ఆక్యుపైడ్ అని బిల్ ట్యాక్స్ ఇల్లు ట్యాక్స్ బిల్లు మీద ఆక్యుపైడ్ అని రాస్తారు. మరి మేము ఇల్లు ట్యాక్స్ కడుతున్నప్పుడు మాకు ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి. ఉండగా ఇంతకుముందు ఏం రూల్ ఉంది? 10 సంవత్సరాలు అక్కడ ఉంటే వాళ్ళకే చెంత అని అన్నారు. మరి మేము 10, 20 సంవత్సరాలు ఉంటున్నాం. మా పేరు మరి రావాలి కదా, మా ఇంటి నెంబర్ రావాలి, మా పేరు రావాలి. మరి ఆక్యుపైడ్ అంటే మరి 2 రోజులు ఉంటాం ఇట్లా. మేము మా పెద్ద మంది చనిపోయింది, ఇప్పుడు మేము ముసళ్ళం అవుతున్నాం. మా పిల్లలు ఉన్నారు, వాళ్ళకన్నా కావాలి వద్దా? మా రోడ్లు లేవు, నీళ్ళు నడిచినాం. ఇప్పుడు కూడా మా పేరు కావాలి అని మేము కోరుకుంటాం. అది ఇంతకుముందు మా మేడం చెప్పినట్టు మీ పేరు మీద ఇల్లు నెంబర్ వస్తే మీ పేరు వస్తుంది అని చెప్పి అది మనిషికి ఇంటికి 3000 తీసుకున్నారు. పని అయిన తర్వాత ఇంకా మళ్ళీ 3000 అని అన్నారు. అట్లా కూడా ఇచ్చినాం. ఇప్పుడు ఇచ్చి కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు గత 3000 ఇచ్చిరా 7000 ఇచ్చిరా? 3000 ఇచ్చినాము. పని అయిన తర్వాత మళ్ళీ 3000 ఇమ్మన్నారు. సరే అన్నాం. 130 మంది ఇచ్చినాం. మీరు ఎంత ఇచ్చారు అంకుల్? మేము మా కూతుళ్ళు 2, నేను 9000 ఇచ్చిన. ఒక్కొక్కరు 7000 ఇచ్చినా అంటున్నారు, ఒక్కొక్కరు 15000 అంటున్నారు. అడిగినారు కాబట్టి మా సగం మేమన్నా సగం తర్వాత ఇస్తామన్నారు. అట్లా ఇచ్చిన ఎవరో కొంతమంది తెలవక ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా తెలియదు కాబట్టి వాళ్ళు కొందరు ఆడవాళ్ళు ఇచ్చారు. మరి ఇంత సమస్య వచ్చినప్పుడు మేయర్ గారు అదే ఇక్కడ వచ్చి కమిటీ వాళ్ళు మీటింగ్ పెట్టి మరీ చెప్పిండు, నేను తప్పకుండా వేయిస్తాను, మీరు నేను అభయం ఇస్తున్నా, కంపల్సరీ ఇస్తానని చెప్పేసి అంటేనే మేము డబ్బులు ఇచ్చినాం. మరి మేయర్ లేడు ఇప్పుడు. మరి ఎవరు బాధ్యత దీనికి? మరి కూలినాలు చేసుకొని డబ్బులు 10 సంపాదించుకొని 10 రోజులు ఉన్నారు ఇక్కడ. ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు లేరు, శ్రీమంతులు లేరు, కోటీశ్వరులు లేరు ఇక్కడ. మాకు పక్క గృహాలు లేవు, అప్పటి నుంచి మాకు ఎవరేం లేరు. మిమ్మల్ని పక్కా మోసం చేసిరని మీరు అనుకుంటున్నారా? అవును, మరి ఆ ఇస్తా అన్నప్పుడు మోసమే కదా. మరి ఇప్పుడు ఒక ఇస్తా అని నువ్వు అన్నావు మేయర్ గారు, మరి అచ్చిగారు మీటింగ్ పెట్టి బహిరంగ సభ పెట్టినట్టు పెట్టి మాట్లాడినావు. నమ్ముతామా? నమ్మినాక ఇప్పుడు మోసం కాదు. ఇప్పుడు 10 కాలం పోయింది, ఇప్పుడు ఎవరిని అడగాల? కానీ అది చేసిపోతే బాగుంటుంది. ఇప్పటికంటే దాని గురించి చర్య తీసుకొని చేయిస్తే బాగుంటుంది. సో ఇది వాళ్ళ డిమాండ్ మాత్రం ఒకటే, పైసలు తీసుకున్నారు కానీ మాకు మా ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో మా ప్లాట్స్ని రిజిస్ట్రేషన్ చేయవలసిందిగా కోరుతున్నామని చెప్పేసి ఏదైతే నాగారంలోని 300 క్వార్టర్స్ నివాసులు అయితే వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే డంపింగ్ యార్డ్ విషయంలో కూడా చాలా వరకు కూడా వాళ్ళు అవస్థలు పడుతూ ఉన్నారు. దాదాపు 10ల సంఖ్యలో మరణించడం కూడా జరిగిందండి. సో ఈ స్మోక్ ఏదైతే ఉంటుందో ఆ దాదాపు అంటే నగరంలోని 4 మూలల నుంచి వచ్చిన చెత్త చెదరం ఏదైతే ఉంటుందో, మాంసానికి సంబంధించినటువంటి ముద్దలు కావచ్చు, ప్రతిదీ కలైబరాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి డంపింగ్ యార్డ్లో పడేసిన తర్వాత వాటిని కాల్ చేసే ప్రయత్నంలో భాగంగా ఖచ్చితంగా ఆ స్మోక్ ఏదైతే ఉంటుందో గాలి ఎటువైపు వీస్తే అటువైపు వస్తుంది. సో ఆ గాలి వీచిన టైంలో ఎవరైతే ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ గాలిని పీల్చుకున్న తర్వాత చాలామంది ఆస్తమా, టీబీ అడ్డమైన రోగాలు వచ్చి ఇవాళ చనిపోయిన పరిస్థితి ఉంది. క్యాన్సర్ బారిన కూడా చాలామంది పడి ఇవాళ చనిపోయినారు. సో అదంతా కూడా పక్కన పెడితే ఇవాళ ప్రాణాలకు తెగించి మరి ఇక్కడ మేము ఉంటున్నాం. దాదాపు 40 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళ ఫ్లాట్స్ని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతూ ఉన్నారు. ఆక్యుపైలో ఇంకా కనిపిస్తూనే ఉంది. ఎవరైతే మనకి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆసరాగా చేసుకొని వాళ్ళు ఎవరైతే వాళ్ళతో పని అవుతుందని చెప్పేసి ఎంతో కొంత అమౌంట్ ఇస్తే దానికి కూడా వాళ్ళు న్యాయం చేయలేకపోయారు. సో దీనిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలా. మున్సిపల్ అధికారులు దీనిపైన ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ పెట్టాలి. ఎందుకంటే ఈ అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో 3000 నుంచి 7000 అంటున్నారు, 7000 నుంచి 15000 ఒక్కొక్కరు ఒక్కొక్క ఫిగర్ చెప్తా ఉన్నారు. వాళ్ళు అమౌంట్ అయితే ఇవ్వడం జరిగిందని చెప్పేసి వాళ్ళైతే చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఇది ఖచ్చితంగా ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళాలా. ఎందుకంటే గతంలో కూడా మాజీ అర్బన్ ఎమ్మెల్యే అయినటువంటి గణేష్ గుప్తా గారు కూడా వీళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇక్కడ ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్లు కూడా చేయిస్తాము అని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన తర్వాత మేము ఇంత ధైర్యంగా ఉన్నాం. కాకపోతే ఫైనల్గా నిట్ట నిలువున అయ్యేలా మేము మునిగిపోయినామని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి ఉంది.